హలో హాయ్ అండి, నేను మీ శుభ్ర టైలర్. 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా త్వరగా అయిపోయేటట్టు నేను వేరియస్ ట్రిక్స్ చెప్తాను. చూడండి, 40 సైజ్ అండి. 40 డివైడెడ్ బై 4 ఇంటూ 10 అండి. 4 భాగాలు చేసుకోవాలి. 40 సైజు 4 భాగాలు చేసుకొని 4 మడత పెట్టుకొని 10కి దగ్గర తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ నుంచి నడుము వరకు ఎంత ఉందో చూడండి. టోటల్ వచ్చి పొడవు 17 ఇంచెస్ ఉంది, ప్లస్ 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చులకండి. మొత్తం 18 దగ్గర డాట్ చేసుకోండి. షోల్డర్ వచ్చి 6.5, 40 సైజ్ కదండి, 6.5 తీసుకోవాలి. 6.5 తీసుకోవాలి. ఆర్మ్ డౌన్ కూడా 6.5 తీసుకోవాలి. మొత్తం రెండు ఈక్వల్గా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. షోల్డర్ నుంచి కిందకి ప్లస్ షోల్డర్ ఆర్మ్ రౌండ్ తీయాలి కదండి, 1.5 తీసుకోండి. అక్కడి నుంచి మనం రౌండ్గా షోల్డర్ నుంచి సంక డౌన్ తీసేసుకోవచ్చు. అట్లా నెక్ విడ్త్ వచ్చి 2.5 తీసుకుంటున్నాను. నెక్స్ట్ నడుము డీప్ వచ్చి ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి డ్రా చేసుకొని ఖర్చుకి ఎక్స్ట్రా పెట్టేసుకోండి. లూజ్ వచ్చి ఉక్సులు పట్టి కాడి నుంచి శంఖ వరకు పట్టుకుని లూజ్ ఎంత ఉందో చూసి డ్రా చేసుకుని 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అక్కడి నుంచి స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద నెక్ డౌన్ వచ్చి 4 పెట్టండి. పైనుంచి కింద వరకు డ్రా చేసేయండి, సరిపోతుంది. రౌండ్ షేప్ వచ్చి 1/2 ఇంచ్ ఇచ్చుకోవచ్చు. నీట్గా రౌండ్ బాగా వస్తుంది 1/2 ఇంచ్ ఇచ్చుకుంటే. షోల్డర్ దగ్గర కొంచెం డౌన్ చేయండి, భుజాలు జారిపోకుండా ఉంటుంది ఈజీగా. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవచ్చు బ్లౌజ్. బ్లౌజ్ పీస్ కట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మొత్తం తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కదా, ఫ్రంట్ పైన డ్రా చేయండి. మొత్తం రౌండ్గా షోల్డర్ నుంచి పైకి మనం డ్రా చేసుకున్నాం అనుకోండి, నడుము వైపు నుంచి. నెక్స్ట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకొని సేమ్ యాజ్ టీజ్గా మనం ఫుల్గా డ్రా చేసేసుకోవచ్చు, ఎక్కడ మిస్టేక్లు లేకుండా. షోల్డర్ రౌండ్, ఆర్మ్ రౌండ్ మొత్తం వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ డ్రా చేసుకున్నామండి. ఆర్మ్ రౌండ్ వచ్చి కొంచెం 1/2 ఇంచ్ డౌన్కి తీసుకోవాలి. చూడండి, అట్లా రౌండ్గా తీసుకోండి. షోల్డర్ నుంచి వద్దు, మిడిల్ నుంచి 3 ఇంచెస్, పైన 3 ఇంచెస్ వదిలేసి ఆర్మ్ రౌండ్ తీసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు కావాలి కదండి, ఖర్చుకి 1/2 ఇంచ్ తీసేయండి. ఈజీగా ఉంటుంది మీకు డ్రా చేసుకోవడానికి. ఉక్సులు పట్టి షోల్డర్ నుంచి ఉక్సుల వరకు ఎంత ఉందో లెక్క చూసుకోండి. లెక్క చూసుకొని ఇప్పుడు దాన్ని బట్టి మనం స్ట్రైట్గా డ్రా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్ట్రా ఖర్చులకి తీసుకోవచ్చు నెక్స్ట్ టైము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు షోల్డర్ ఎంత ఉంది, నెక్ సేమ్ అది డ్రా చేసేయండి. అంతే, చాలా ఈజీ అండి బ్లౌజ్. కొంచెం పైకి పెట్టుకొని మనం ఖర్చులకు కావాలి కదా, దాన్ని అలా రౌండప్ చేసుకోవడం. ఇప్పుడు ఉక్సులు పట్టే నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఎంత ఉందో చూసుకొని డ్రా చేసుకోండి ఖర్చుకి, డాట్స్కి. అప్పుడు షోల్డర్ నుంచి మడత ఫోల్డింగ్ చేయండి. ఫ్రంట్ డాట్ ఉంటుంది కదా, కింద డాట్, ఇక్కడ నుంచి ఒక డాట్ ప్లస్ ఎక్స్ట్రా ఖర్చుకి. ఇప్పుడు నడుము దగ్గర అండి, ఆర్మ్ రౌండ్ నుంచి కింద నడుము క్రాస్ బెల్ట్ వరకునండి ఎంత ఉందో చూసి మనం డ్రా చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవడమే.
అంతే, చాలా ఈజీ అండి. ఒకసారి ట్రై చేయండి చూసి. ఇప్పుడు కింద నుంచి మనం ఉక్సులు పట్టే వరకు నడుము దగ్గర నుంచి క్రాస్ షేప్ బెల్ట్ కాడ నుంచి మొత్తం ఉక్సులు పట్టే వరకు డ్రా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు రౌండ్గా కట్ చేసేసుకోండి. మొత్తం 4 పీసెస్ కదా, జాగ్రత్తగా చూసుకొని కింద అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ తర్వాత ఇబ్బంది అవుతుంది. మనం ఆల్రెడీ చంక దగ్గర 1/2 ఇంచ్ది డౌన్ పెట్టుకున్నాం కదా, అది ఇంకా కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా ఉందో బ్లౌజు. బిజినెస్కి అయితే బాగా యూజ్ ఉంటుంది. 4 పీసెస్ టోటల్.